మనము కాన్స్టిపేషన్ ప్రాబ్లంతో బాధపడుతున్న వాళ్ళు ఈ అర్ధ వజ్ర మత్స్యేంద్రాసనంతో ఏ విధంగా లాభపడతారు దానిపై చర్చిస్తాము. దాంతోపాటుగా మనము మన జీవన శైలిని, జీవన విధానాన్ని మార్చుకోవాలి. మనము ఫ్రైడ్ ఐటమ్స్ ఎక్కువగా తినకుండా రఫెజ్ అంటే పీచు ఉన్న ఫుడ్ని, ఆహారాన్ని ఎక్కువగా తీసుకున్నట్టయితే చాలా మంచిది. పీచు దేంట్లో ఉంటుంది? కూరగాయలలో పీచు ఎక్కువగా ఉంటుంది. ఆకుకూరల లాంటి కూరగాయలలో ఈ పీచు అనేది ఎక్కువగా ఉంటుంది. ఆలుగడ్డ లాంటి దుంపలలో ఈ యొక్క పీచు తక్కువగా ఉంటుంది. కానీ కందగడ్డ తిన్నా దాంట్లో ఉండే రసాయనాలు ఈ యొక్క కాన్స్టిపేషన్తో మనని బయటికి తీసుకెళ్తాయి. అన్నిటికంటే ఎక్కువగా పీచు ఉండే పదార్థము అవిసె గింజలు. అవిసె గింజలని మనము రాత్రి నానబెట్టి మార్నింగ్లో వీటిని నమలి తినడము, లేదా అవిసె గింజల పౌడర్ని ఫ్రెష్గా చేసుకొని 1 టేబుల్ స్పూన్ 1.5 టేబుల్ స్పూన్ని అవిసె గింజలని మనము ప్రతిరోజు గ్రహించినట్టయితే ఈ యొక్క కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది ఉండకుండా ఉంటుంది. త్రిఫలా చూర్ణం లాంటి ఆయుర్వేదిక్ మెడిసిన్ని కూడా మనం వాడినట్టయితే కూడా ఈ యొక్క కాన్స్టిపేషన్తో బయటపడగలుగుతాము. అయితే ఇలాంటి ఎన్నో ఆయుర్వేదిక్ మెడిసిన్స్ మనకు ఉన్నాయి. అలాంటివి వాడి రఫెజ్ పదార్థాలను తీసుకొని పీచు పదార్థాలను గ్రహించి మనము ఈ యొక్క కాన్స్టిపేషన్ ప్రాబ్లంతో బయటపడగలుగుతాము. ఇప్పుడు మనము ఈ అర్ధవజ్ర మత్స్యేంద్రాసనం ఎలా చేయాలో చూద్దాము. కుడి కాలుని మనము వజ్రాసనంలో తీసుకెళ్దాము. వజ్రాసనం జనరల్గా మనము ఆహారం తిన్న తర్వాత చేస్తాము. ఇలా కుడి కాలుని వజ్రాసనంలో తీసుకెళ్ళి దాని తర్వాత ఎడమ పాదాన్ని ఇలా పెట్టండి. లావుగా ఉన్న వాళ్ళు పొట్ట బాగా పెద్దగా ఉంటుంది కాబట్టి వాళ్ళు పాదాన్ని ఈ విధంగానే పెట్టగలుగుతారు. అయితే ఈ విధంగా పాదాన్ని పెట్టిన తర్వాత మనము సూటిగా మన కుడి చేతిని ఆకాశం వైపు తీసుకెళ్దాము. అలా తీసుకెళ్ళిన చేతిని ఈ విధంగా మోచేయి బయటికి తీసుకొని వచ్చేసి ఈ యొక్క పాదాన్ని తాకేలాగా చూడాలి. ఇలా తాకిన తర్వాత అక్కడ గట్టిగా మనం పట్టుకొని పొట్టని స్క్వీజ్ చేస్తూ, సంకర్షిస్తూ ఈ యొక్క విధంగా మనము లెఫ్ట్ సైడ్ తిరగాలి. దీన్ని మనము అర్ధవజ్ర మత్స్యేంద్రాసనం అని అంటాము. ఈ మత్స్యేంద్రాసనాలు చేసినప్పుడు ట్విస్ట్ చేస్తున్నాం కాబట్టి ఈ యొక్క ఆసనము స్ట్రెస్ లెవెల్స్ని కూడా తగ్గిస్తుంది. ఈ ఆసనం చేయడం వలన స్ట్రెస్ తగ్గడం వలన స్ట్రెస్తో వచ్చే కాన్స్టిపేషన్ కూడా తగ్గుతుంది. ఈ విధంగా మనము ఆసనం చేయవచ్చు. అయితే ఇది కరెక్ట్ ప్రక్రియనా? కాదండి. పొట్ట పెద్దగా ఉంది కాబట్టి మనము పాదాన్ని ఇక్కడ పెట్టాము, లేదా పాదాన్ని ఈ యొక్క మోకాలు ముందు భాగంలో పెట్టి ఈ యొక్క ఆసనాన్ని చేయవచ్చు. వీలైతే మన అరికాలు లోపటి భాగాన్ని కుడి చేతితో పట్టుకోవచ్చు. ఇలా చేసినప్పుడు మన తొడ పొట్టపై ప్రెషర్ పెడుతుంది, మోచేయి తొడపై ప్రెషర్ పెడుతుంది. ఆ విధంగా ఏ చెయ్యిని అయితే మనం ఇలా విధంగా తెస్తున్నామో ఆ చెయ్యి ఈ విధంగా తీసుకొని రావడం వలన మన పుత్తి కడుపులో ప్రెషర్ పడి ఆ అపాన ప్రాణవాయువు యాక్టివేట్ అవుతుంది. అపాన ప్రాణవాయువు యాక్టివేట్ అవ్వడం వలన అక్కడ ఉండే మలమూత్ర విసర్జన క్రియ బాగా జరుగుతుంది. ఈ యొక్క పాదాన్ని మనము కావాలంటే ఈ కుడికాలు బయట భాగంలో కూడా పెట్టి ఆసనాన్ని చేయవచ్చు, కానీ అది కొద్దిగా కష్టంగా ఉంటుంది. ఈ విధంగా ఆసనం చేసిన తర్వాత నెమ్మదిగా బయటికి వచ్చేసి వీరాసనము లేదా వజ్రాసనము ఆహారం తిన్న తర్వాత చేస్తే మనకు చాలా మేలు కలుగుతుంది. ఈ ఆసనంలో ఉండడం వలన మన డైజెషన్ అనేది బాగా అవుతుంది. కాబట్టి ఎక్కడైతే డైజెషన్ బాగా అవుతుందో అక్కడ కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా ఉండదు. ఈ విధంగా ఎడమ కాలుని వజ్రాసనంలో పెట్టి కుడి పాదాన్ని ముందుకు పెట్టండి. దాని తర్వాత ఇటువైపు కూడా ఈ యొక్క ఆసనం మనం చేయవచ్చు. ఎడమ చేతిని కుడి తొడ బయటికి తీసుకుని రావాలి. వీలైతే ఈ యొక్క పాదాన్ని ఈ విధంగా ముందుకు పెట్టవచ్చు, లేదా ఈ యొక్క పాదాన్ని ఎడమ మోకాలు బయటి భాగంలో కూడా పెట్టి
ఆసనాన్ని చేయవచ్చు. ఈ ఆసనం చేసేటప్పుడు వీపుని గుండ్రంగా చేయకుండా వీపుని నిటారుగా చేస్తూ, ఛాతీని విశాలంగా చేస్తూ, ముఖ్యంగా మన పొట్టలో ఏమనిపిస్తుందో అనే దానిపై ధ్యానాన్ని కేంద్రీకరించాలి. అలా చేయడం వలన ఈ యొక్క ఆసనం బాగా పనిచేస్తుంది. పరివృత్త ఆసనాలు చేసినప్పుడు కళ్ళని మూసివేసి ఆసనం చేస్తే చాలా మంచిది. అదేవిధంగా ఆ యొక్క అంగాలని మనము మర్దన చేసినట్టు, స్క్వీజ్ చేసినట్టు మనము అక్కడ భావిస్తూ అక్కడ కండరాలని కాంట్రాక్ట్ చేస్తూ ఈ ఆసనం చేయాలి. శ్వాసపై మన గతిని పెట్టి ఇలా కాంట్రాక్ట్ రిలాక్స్ చేసినట్టు అయితే మన శరీరంలో ఉండే కాంట్రాక్షన్ రిలాక్సేషన్ మనకు కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ నుంచి బయటికి తీసుకొస్తుంది. ఆసనం నుంచి బయటికి వచ్చేయండి. అయితే ఈ యొక్క కాలు మడమ వెనకాలకి వెళ్ళటం లేదు, యాంకిల్లో ఫ్లెక్సిబిలిటీ లేదు. అలాంటి వాళ్ళు ఏం చేయాలి? యాంకిల్ని మీ వైపు, ముందు వైపు యాంకిల్ రొటేషన్స్ లాంటివి చేయాలి. లేదా ఇలా మ్యాట్ని ఫోల్డ్ చేసేసి దానిపైన మీ యాంకిల్ని పెట్టినట్టు అయితే కూడా యాంకిల్లో స్ట్రెయిన్ అవ్వకుండా మీరు వీరాసనంలో సులభంగా కూర్చోగలుగుతారు. అలా కూర్చొని ఈ యొక్క ఆసనాన్ని మనము సులభంగా చేయగలుగుతాము. వీరాసనంలో కూర్చోలేకపోతారో అలాంటి వాళ్ళు వజ్రాసనంలో కూడా ఈ ఆసనాన్ని చేయవచ్చు. యాక్చువల్గా ఈ ఆసనాన్ని మనము వజ్రాసనం అని అన్నాము. కాబట్టి అలాంటి వాళ్ళు ఏం చేయగలుగుతారు? మీరు ఈ విధంగా మీ మ్యాట్ని ఫోల్డ్ చేయండి. అలా ఫోల్డ్ చేసి మీరు అప్పుడు ఈ యొక్క మ్యాట్పై కూర్చోండి. ఇలా మ్యాట్ కోణంలో కూర్చోవడం వలన మీ పృష్ఠభాగాలు హైట్లో ఉండడం వలన, కాలు కింద ఉండడం వలన ఈ యొక్క వీరాసనం, వజ్రాసనము ఈజీగా ఉంటుంది. దాని తర్వాత మీరు ఈ విధంగా పాదాన్ని పెట్టి ఈ ఆసనాన్ని సులభంగా చేయగలుగుతారు. ఇది ఎవరైతే ఈ యొక్క యాంకిల్లో ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఈ విధంగా ఆసనాన్ని చేయగలుగుతారు. ఈ విధంగా ఆసనం మనము మార్చుకొని చేస్తున్నాము, కొద్దిగా ప్రాప్ని యూస్ చేస్తున్నాము. మీరు ఒక బెడ్షీట్ని కూడా వాడవచ్చు, లేదా ఇక్కడ మీరు ఒక బ్లాక్ని కూడా పెట్టి పృష్ఠభాగాలని పైకి లేపి ఈ విధంగా కూర్చోవడం వలన ఈ యొక్క ఆసనము కొద్దిగా ఈజీగా ఉంటుంది. ఈ విధంగా కొంత సమయం పాటు మనము కూర్చొని ఈ యొక్క ఆసనాన్ని కంప్లీట్గా చేసుకోవచ్చు. అదేవిధంగా ఎడమవైపు చేస్తే ఈ కుడివైపు వెనకాలకి వెళ్ళి కుడి మ్యాట్ లేదా ఆ యొక్క చెక్క ముక్క పై కూర్చొని పాదాన్ని ఈ విధంగా తెచ్చి ఈ ఆసనాన్ని సులభంగా చేయగలుగుతారు. జనరల్గా ఈ విధంగా మనం ఎప్పుడైతే ట్విస్ట్ చేస్తామో 2 పృష్ఠభాగాలు కింద ఉండాలి. చాలామంది వ్యక్తులు ఒక పృష్ఠభాగాన్ని పైకి లేపడము అనేటివి చేస్తూ ఉంటారు. అలా చేయకుండా 2 పృష్ఠభాగాలని కింద ప్రెస్ చేస్తూ వీపుని నిటారుగా చేసి మనము ఉన్నట్టయితే చాలా మంచిది.